శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అండ్ ఇంకోటి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను తీర్చిదిద్ది కట్టాను అక్కడ రిషికొండ మీద. సో మరి ఓన్లీ మ్యాట్లకే 330 కోట్లు తగిలేశారు అని చెప్పి కంపారిజన్ చేశారు. దాన్నే ఉంటారు అంటే ఇప్పుడు సార్ అది ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు లక్షల మంది విశాఖపట్నం తరలి వస్తే మోదీ గారే అన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మోదీ గారే స్వయాన ఆయనే వచ్చి దాన్ని పర్యవేక్షించి వీక్షించి సమీక్షించి దాన్ని పెద్ద హిట్ చేసి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్కి దీనికి అతను అనుకుంటే కంపారిజన్ చేసుకుంటే ఋషికొండ ప్యాలెస్ అనేది పూర్తిగా స్వార్థంతో కూడింది. అంటే ఏదైతే తన పిల్లలు లేకపోతే తన భారతీరెడ్డి గారి కోరికల మేరకు లేకపోతే ఆయన స్వార్థం కోసమా లేకపోతే ఆయన బాగోగుల కోసమా లేకపోతే ప్రపంచంలో ఏ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి కూడా ఎంత విలాసవంతమైన వెళ్ళాలంటే జీవితం లేదని చెప్పడం కోసం నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది కంపేర్ చేస్తూ రెండేనండి. ఒకటి 9.8 ఎకరాల స్థలం, దాదాపు 1000 కోట్ల రూపాయల స్థలం. అంటే ఋషికొండ అనేది సప్త ఋషులు యాగం చేసిన అతి పవిత్రమైనటువంటి పుణ్యస్థల కొండ. అది మామూలుగా ఏదో వెంచరో ఏదో బిల్డర్ ఇచ్చిన స్థలమో లేదా పోరంపోక స్థలమో లేదంటే గవర్నమెంట్ ఇచ్చే స్థలమో కాదది. సప్త ఋషులు యాగం చేసిన హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి కొండ. దానికి ఎన్ని లక్షల కోట్లు పోగు చేసినా దాంతో సమానం కాదది. రెండోది 9.8 ఎకరాల స్థలం, దాదాపు 1000 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఆల్రెడీ 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడినటువంటి హరిత రిసార్ట్ని కూల్చేశాడు. అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 సంవత్సరాల్లో దాన్ని ఫినిష్ చేశాడు. అంటే ఎక్కడిది హైందవ ధర్మాన్ని కూల్చేశాడు, 1000 కోట్ల రూపాయల స్థలాన్ని దోచేశాడు, ఆల్రెడీ 150 కోట్ల రూపాయల ధనాన్ని నాశనం చేశాడు, మళ్ళీ 500 కోట్ల రూపాయలు చేశాడు. ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇది కేవలం టూరిజం. ఫస్ట్ ఏమన్నాడు, టూరిస్టులు ఉండడానికి అన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తేనేమో 3 గదులు ఉన్నాయి. 3 గదుల్లో ఉండేంత టూరిస్టులు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారో నాకు చెప్పండి చూద్దాం. మీరు నోవాటెల్కి వెళ్ళండి, రాడిసన్కి వెళ్ళండి, లేదంటే ప్రపంచంలో ఉన్న ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పటికీ కూడా అంత లగ్జరీ లైఫ్ ఉండేటువంటి రూములు కూడా ఉండవు నాకు తెలిసి. 3 రూములే 500 కోట్ల రూపాయలు ధనాన్ని తీసుకొని కట్టాడు అంటే ఎవడు దిగుతాడు అందులో? అంటే టూరిస్టులు వచ్చేటువంటి ప్రదేశం అక్కడ ఉండొచ్చు అన్నాడు. ఇప్పుడేమో టూరిజంకి వచ్చేవాళ్ళు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు అంటున్నాడు. అంటే దాన్ని చూసి టూరిజం పుట్టాలంటున్నాడు. టూరిజం వస్తారు కదా సార్ చూడడానికి, ఏది మంచి ఆహ్లాదకరంగా ఉండడానికి, దాన్ని చూడమంటున్నాడు. సో అది పూర్తిగా స్వార్థం కోసం కట్టుకున్నటువంటి నిర్మాణం. కట్ చేస్తే ఇక్కడ కేవలం మోదీ గారే డైరెక్ట్గా వచ్చి ఫినాన్షియల్ సపోర్ట్ పూర్తిగా మోదీ గారు అందించారు దానికి. ఈరోజు అది గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఉంది. అదేమో నీ స్వార్థం, బీచ్ వ్యూ నీ స్వార్థం. విశాఖపట్నంలో భారతీరెడ్డి గారు అడిగారు, నా పిల్లలు నేను ఉండడానికి 3 గదులు కట్టి నేను నా లగ్జరీ లైఫ్ని నా బిడ్డలకి నా కుటుంబానికి ఇచ్చాను. స్వార్థపూరితంగా ప్రజల డబ్బుని దోచేస్తే ఇక్కడ కేవలం ప్రజలకి అవేర్నెస్, వాళ్ళకి దాని మీద పూర్తిగా స్పృహ ఉండాలి. యోగా అంటే ఏంటి సార్? మానసిక వికాసం, శారీరకంగా మనం ఆలోచన పరిజ్ఞానం వల్ల శారీరకంగా కూడా మనం దృఢపడతాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం మానసికంగా బాగుంటేనే శారీరకంగా దృఢంగా ఉండగలిగే శక్తి మనకు వస్తుంది. దాని గురించి పూర్తి అవేర్నెస్ తీసుకురావడానికి యోగా అనేది ఇప్పుడు కాదు కదా, ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రక్రియ యోగా. శ్వాస మీద ధ్యాస అంటారు. దాని మీద అవేర్నెస్ కల్పించడం అనేది ప్రపంచం ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ అది. సో దానికి ఖర్చు పెట్టిన విషయం తీసుకుంటే ఇంకా కూడా ఖర్చు పెట్టచ్చు, తప్పేమీ లేదు. అందరూ గిన్నీస్ వరల్డ్ రికార్డులో నిలబడింది. భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 28 రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి రావడం అనేది అదే రోజు రావడం గొప్ప విషయం. కాబట్టి అది పూర్తి స్వార్థంతో కూడింది, ఇది ప్రజల సామర్థ్యంతో కూడింది. అంటే వాళ్ళు సామర్థ్యంగా కష్టపడి ఆ యోగాను కానీ వాళ్ళు ఇంజెక్ట్ చేసుకోగలిగితే చాలా వరకు బాగుంటుంది అని చెప్పడంలో తప్పే ఉంది సార్. అది అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ 200 కోట్లు తగ్గించాడు, ఇక్కడ 200 కోట్లు కలిపాడు, అక్కడ తీశాడు. ఓకేనా? మీరు ఒక సినిమా చూస్తుంటారు, ఏదో ఒక విలను దేవుడు ముందు ఏదో పూజ చేస్తా అంటాడు, వెనక వాళ్ళ రౌడీలో ఒకరిని పొడి చేస్తారు, అది చచ్చిపోతాడు. ఈ మధ్యలో తీర్థంలోనూ ఎక్కడ ఒక చేంబోడు ఉంటుంది, గిలగిల కొట్టుకుంటుంది, దాన్ని తీస్తాడు. ఒక ప్రాణం తీసా, ఒక ప్రాణం పోసా అంటాడు. మీరు చూడండి కావాలంటే, అది చిరంజీవి గారి సినిమా అనుకుంటా. విలను లోపల గుళ్ళో కూర్చో ఉంటాడు, అంటే ఇంట్లోనే. అలానే అక్కడ 200 కోట్లు తీసా, ఇక్కడ 200 కోట్లు కలిపి అన్నట్టుంది అది.